అంజనేయులు గౌడన్న గారు అంజనేయులు గౌడన్న గారు అంజనేయులు యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షుని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. చేవెళ్ళ మండల ఉపాధ్యక్షుడు కుమ్మరి అన్న గారు రాష్ట్ర అధ్యక్షుని సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. కొండకల్ల రాఘవేందర్ అన్న గారు రత్నమన్న గారిని శ్రాల్వతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము. నేను సన్మానిస్తున్నాను. ఇట్లా పక్క కొంచెం చెప్పాను. రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రతాప్ రెడ్డి గారు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రామదన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ మండల జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏది మట్టుకున్నా ఇది మాట కంపల్సరీ లైవ్ ఎవరు మాట్లాడినా ఇది కంపల్సరీ. బొక్క నరసింహారెడ్డి అని వచ్చిండు, అంజనాన్ని వచ్చిండు, మాట్లాడకం కాదు. సరే సరే ప్రవాస్ యోజన పల్లెపల్లెకు బీజేపీ మహిళా సమ్మేళన కార్యక్రమానికి వచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్ అన్న గారికి, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి కావ్య కృష్ణ గౌడ్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్న గారికి, జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ అన్న గారికి, రత్నమన్న గారికి, నరసింహారెడ్డి అన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, విచ్చేసిన బీజేపీ కార్యకర్తలందరికీ నా నమస్కారములు. ఈరోజు మన మహిళా సమ్మేళనం మన ఆలూరులో జరుపుకోవడం చాలా సంతోషం. మన భారతీయ జనతా పార్టీ మహిళలకు ఇచ్చినన్ని అవకాశాలు మన ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా ఇవ్వదు. ముద్రా యోజన కింద వ్యాపారాలకు చిన్న చిన్న రుణాలు ఇవ్వడం, బేటీ బచావో బేటీ పడావో కింద అమ్మాయిలకు విద్య ప్రోత్సహించడం లాంటివి మన భారతీయ జనతా పార్టీయే చేస్తుంది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మహిళలకు మంచి అవకాశాలు ఉన్నాయి. 2023లో రాష్ట్ర మహిళా బిల్ పాస్ కావడం వల్ల 33% రిజర్వేషన్ మనకు కల్పించడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళా సోదరీమణులు వినియోగించుకోవాలి. ఈ మహిళా సమ్మేళనానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి
మా మహిళా మోర్చా తరఫున ధన్యవాదములు. జై శ్రీరామ్. ధన్యవాదాలు అక్క. ఎవరు మాట్లాడారు? అక్క కమల్ వివాహ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వ్యూహారెడ్డి. మన ముఖ్య అతిథి తెలంగాణ భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు అన్నగారికి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రాజ్భూపాల్ అన్నగారికి, ఎక్స్ఎమ్మెల్యే రత్నమన్న గారికి, మున్సిపల్ ప్రెసిడెంట్ అనంత్ అన్న గారికి, మండల్ ప్రెసిడెంట్ మున్నూరు శ్రీకాంత్ అన్నగారికి, రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు, పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు మనం చేవెళ్ళ మండలంలో మహిళా సమ్మేళన సమావేశ కార్యక్రమమే కాదు, ఇది మన మహిళా శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం చూపించుకునే ఒక ఉద్యమం. ఈరోజు మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్తున్నారు. ఒక డాక్టర్గా, ఇంజనీర్గా, సైంటిస్ట్గా, అంతరిక్షంలో కూడా మహిళలు ముందున్నారు. మన గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా మహిళలు నాయకత్వం వహించి భారతదేశం గర్వపడేలాగా విజయం సాధించారు. మన నరేంద్ర మోడీ గారు మనకి శక్తివంతమైన స్థానం ఇవ్వడానికి అనేక పథకాలను ఇచ్చిండ్రు. బేటీ బచావ్, బేటీ పడావ్, మన ఆడపిల్లల రక్షణకు, మన పిల్లల విద్యకు దృష్టి సాధించిండ్రు. ఉజ్వల యోజన ఎక్కడైనా ఉందా అమ్మా? 10 సంవత్సరాల ముందు మనకి గ్యాస్ ఉండేనా? ఆ గొట్టంతో ఊదుకొని ఊపిరితిత్తులు ఖరాబ్ చేసుకున్నాం. అట్లాంటిది మోడీ గారు వచ్చినాకనే సబ్సిడీలతో మనకి ఇచ్చిండ్రు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చిండ్రు. స్వచ్ఛ భారత్, ఒకప్పుడు మన ఇంటి ముందే పెద్ద కుప్ప ఉండే, చెత్త కుప్ప. అట్లాంటిది ఇప్పుడు చెత్త బండి వచ్చి ఆ చెత్త కుప్పని తీసుకొని పోతుండ్రు. మన గ్రామాలలో, పట్టణాలలో పరిశుభ్రతను పెంచిండ్రు. మన దేశంలో కూడా ఆడవాళ్ళను ప్రోత్సహిస్తూ 50%, 50% రిజర్వేషన్ ఇచ్చిండ్రు మన నరేంద్ర మోడీ గారు. ఇది మనకి గొప్ప అవకాశం. నారీ శక్తియే దేశ శక్తి. మన చేవెళ్ళ ప్రాంతంలో కూడా మహిళలు ముందుకు వచ్చి రాజకీయాలలో, వ్యాపారంలో, అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని నేను కోరుతున్నాను. నేషన్ ఫస్ట్ అంటే దేశం మొదలు అని చెప్పే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఎల్లప్పుడూ మహిళల రక్షణకు, అభివృద్ధికి, భద్రతకు సపోర్ట్గా ఉంటుంది. అక్కలు చెల్లెళ్ళు, మన ఆలోచన విధానం మారాలి. మన ఓటు, మన కృషి, మన పట్టుదల, మన ఏకాగ్రత ద్వారానే మార్పు తేవాలి. మన రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ రావాలి. మన చేవెళ్ళ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరేయాలి. జై హింద్, జై భారత్. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అక్క గారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నమన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభ అధ్యక్షులు, మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ గారు, వేదిక మీద ఉన్న గౌరవనీయులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, జిల్లా రథసారథి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మన రాజ్భూపాల్ అన్న గారు, మహిళా సోదరిమణులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మాజీ జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, అనేక పదవుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,
మా మహిళా తల్లుళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరికీ నమస్కారాలు. పత్రికా మిత్రులకు, అదేవిధంగా ఈ గ్రామ సోదరులు కృష్ణ గారు, మహేందర్ గారు, ఆంజనేయులు గారు, ఈ గ్రామ సోదరులకు అందరికీ, సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మహిళల అభ్యున్నతికి, మహిళల యొక్క శక్తి గుర్తించిన ఏకైక వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. మనం చూసినాం గతంలో మన గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉండే. ఈరోజు 11-12 సంవత్సరాలు మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని గ్రామాల్లో స్వచ్ఛ భారత అంటే ఇంట్ల ముందు చెత్త ఉండకుండా, మురికి కాలువలు ఉండకుండా, అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణం, ప్రతి ఇంటికి మా అక్క చెల్లెళ్ళు, మా తల్లులు చెంబట్టుకొని బయటికి పోకుండా మరుగుదొడ్లు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిదని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు ఏ విధంగా మన గ్రామాలు ఉండేది మనకందరూ కూడా ఎరక. ఈరోజు కరోనా టైంలో, భారతదేశంలో కరోనా వచ్చి రకరకాలుగా ఇబ్బంది పడుతున్న మన కుటుంబాలకు అందరికీ కూడా ఉచితంగా ఒక 5 కిలోల బియ్యం ఇంటికి ఇచ్చి ఆదుకున్న మహానాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరి ఫ్రీగా మనకు బియ్యం ఇస్తూ ఉన్నారు. ఈరోజు అభివృద్ధి విషయంలో చూసినట్టుంటే భారతదేశం, మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈరోజు మన గ్రామాలలో మహిళా శక్తి, మరి మహిళలు ముందుకు పోవాలి, మహిళలందరూ కూడా చదువుకోవాలి, మహిళలు ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, అన్ని రంగాలలో మహిళలు ముందుకు పోవాలనే ఒక ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది అనేది ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ స్టేజ్ మీద ఎన్నడన్నా 20-30 సంవత్సరాల క్రితం కానీ అంతకన్నా ముందు కానీ ఎప్పుడు కూడా మహిళలు స్టేజ్ మీదకి వచ్చేవాళ్ళు కాదు, కూర్చునే వాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు. మేము చెప్పింది వినేవాళ్ళు, ఇంటికి పోయేవాళ్ళు. కానీ ఈనాడు మహిళలు మైకు తీసుకొని మాట్లాడము, మీ ముందు కూర్చోవడము, మహిళలకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన భారతీయ జనతా పార్టీ అని మనం చెప్పక తప్పదు. మరొక మాట మీతో మనవి చేసుకుంటా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు మొదటిసారిగా మన ప్రాంతంలో మహిళలతో ముచ్చటించాలి, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయడానికి మన వంతుగా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అనేది మీకు చెప్తారు. ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతున్న భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మహిళల కొరకు చేపడుతున్న కార్యక్రమాలు మహిళా సమ్మేళనమని, మహిళలతోనే ముచ్చటించాలి, మహిళలకే చెప్పాలనే ఆలోచనతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈనాడు ఆలూరు గ్రామం చైతన్యవంతమైన గ్రామం. మీకు అందరికీ ఎరక, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి బస్సు వచ్చేది కాదు, రోడ్డు ఉండేది కాదు, కరెంటు కూడా సరిగ్గా ఉండేది కాదు. మరి ఆనాడు మనం అనేక ట్రాన్స్ఫార్మర్లు, రోడ్డు, బస్సు మరి మనం తీసుకొచ్చిన ఘనత మనదే. మీకు అందరు కూడా ఎరక, ఈ ప్రాంతం నుండి అనేక మంది ప్రాతినిధ్యం వహించి ఓట్లు వేయించుకొని పోయినారు తప్ప మనకేం చేయలే. మరి ఈనాడు మన ఊర్లలో సీసీ రోడ్లు వచ్చినా, మరుగుదొడ్లు వచ్చినా, మరి ఎల్ఈడి లైట్లు వచ్చినా ఇలా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అనేది మనం అందరూ కూడా గమనించాలి. మొన్ననే మళ్ళీ మన గ్రామస్తులందరూ కూడా రోడ్లు కావాలంటే సీసీ రోడ్లకు కూడా మన ఎంపీ గారి నిధుల నుండి శాంక్షన్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే సోదరుమణులారా, ఒక విషయం, ఈనాడు మన పార్లమెంటు సభ్యులు కూడా ఈ మన ప్రాంతంలో మరి తిరగవలసి ఉండే, పార్లమెంట్ ఉన్నందువలన వారు రాలేకపోయినారు. వారు చెప్పినారు, నా ఎన్నికల్లో ఎంతోమంది మీరు కష్టపడి పనిచేసినారు, నన్ను గెలిపించినారు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారిని చూసి నన్ను గెలిపించినారు. అదేవిధంగా తప్పకుండా నేను కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలను గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను. తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా గెలిపిస్తాను, ప్రజాప్రతినిధులను చేస్తానని నా మాట చెప్పమని చెప్పి వారు చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. వారి లేని లోటు ఈనాడు మనకందరూ కూడా తెలుసు. కానీ
వారికి ఒత్తిడి వల్ల పార్లమెంట్ ఒత్తిడి వల్ల రాలేకపోయినారు. మరి ఆ స్థానాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు మరి ఎంతో మరి మనకు టైం ఇచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, మన ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమం చేవెళ్ళ నుండే చేపట్టడము వారికి నేను మనస్ఫూర్తిగా మరి నమస్కరిస్తూ, మరి అనేక ప్రభుత్వాలు మారుతుపోయిన సెంటిమెంట్ పేరు చెప్పి మనల్ని వంచును తప్ప మనకేం అభివృద్ధి చేయలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ ప్రాంతం కొరకు అభివృద్ధి చేస్తుంది. మేము కూడా మా గొంతుల పానం ఉన్నంత వరకు ఈ గడ్డ మీద పుట్టిన మీ బిడ్డగా మరి ఈ ప్రాంతానికి సేవ చేస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మగపిల్లలు ఎవరు అనకుండా మా తల్లులు మా చెల్లెమ్మలు అంటారు, చూద్దాం ఎంత గట్టిగా అంటారు. ఆడపిల్లలే అనాలి, మగపిల్లలు ఎవరు అని అంటే వాళ్ళు ఆడపిల్లలు అయినట్టు. భారత్ మాతాకి. అమ్మ ఇంకా జర గట్టిగా అనాలి. భారత్ మాతాకి. చేతులెత్తి అందరు చేతులు ఎత్తాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారాలు. ధన్యవాదాలు అన్నగారు. జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. बोलो भारत माता की జై శ్రీరామ్. సభా అధ్యక్షులు, మిత్రుడు, సోదరుడు, మన యొక్క చేవెళ్ళ మండల్ అధ్యక్షుడు శ్రీకాంత్ గారు, అదేవిధంగా ఇవాళ మన ఈ కార్యక్రమానికి, మహిళా సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అందరికీ సుపరిచితుడు, మన తెలంగాణ రాష్ట్ర రథసారథి ఎన్ రామచంద్రరావు గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అటువంటి రత్నమన్న గారికి, అదే వేదిక పైన ఉన్నటువంటి నా మహిళా సోదరిమణులు యుఆర్ రెడ్డి గారికి, అదేవిధంగా కవిత గారికి, కావ్య గారికి, మరియు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా ముందున్నటువంటి నా మాతృమూర్తి సోదరిమణులు, సోదరులు అందరికీ శిరస్సు వంచి నమస్కారం. సోదరిమణులారా అనాలి, సోదరిమణులు. ఇప్పుడు సోదరిమణుల సమావేశం కనుక ఇప్పుడు మేము చెప్పిన ఇట ఈరోజు ప్రత్యేకంగా మన యొక్క రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏందనగా మహిళా సోదరుమణులతోటే ప్రత్యేకమైనటువంటి మహిళా సమ్మేళనం జరపాలని చెప్పి ఉద్దేశంతో మహిళల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ ఏమి చేయాలనో ఏమి అనే విషయం సోదరిమణులకు ఉన్నటువంటి సమస్యల పైన పరిష్కారం కోసం కృషి చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ మహిళా సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీ సోదరిమణులారా, గతంలో మనకున్నటువంటి ఎన్ని సమస్యలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఇంతకుముందు రత్నమన్న గారు చెప్పారు, ఒక మహిళా సోదరిమణికి కాలకృత్యాలు తీర్చుకోవాలన్న గిట ఎన్నో ఇబ్బందులు పడేది. ఇప్పుడు ప్రతి ఇంటికి మనకు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా గతంలో వాళ్ళ మమ్మీ ఏ విధంగా అయితే పొగ తోటి ఇబ్బంది పడి లంగ్స్కు ప్రాబ్లం వచ్చింది, మిగతా సోదరిమణులకు ఆ విధంగా రావద్దని ఒక ఉజ్వల పథకం కింద అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా గ్యాస్ కనెక్షన్లు వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు లేపుతారమ్మా? లేపండి అమ్మా ధైర్యంగా. చూడండి ఎంతమంది మహిళామూర్తుల కోసం తన తల్లికి పడ్డ బాధ మీరు వాడవద్దనే ఉద్దేశంతో ముందు సోదరిమని చెప్పినట్లు ఈ గతంలో మన పైన భారత్ పైన మన మతాన్ని అడిగి ఏ విధంగా అయితే దౌర్జన్యం చేసి మన ఇక్కడ ఉన్నటువంటి హిందువులను ఊచకోతకు వస్తే వాళ్ళందరినీ మట్టు పెట్టడానికి ఇద్దరి మహిళా సోదరిమణులను పంపించి మహిళలతోటి సింధూర్ ఆపరేషన్ అని చెప్పి కార్యక్రమం నిర్వహించి వాళ్ళని అందరినీ ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ముష్కరులను అంతమొందించే విధంగా ప్రయత్నం చేశారు. అదేవిధంగా సోదరిమణుల కోసం ఎన్నో స్కీమ్లు మనం ఈరోజు భారతీయ జనతా పార్టీ భారత్ మాతకు జై అంటుంది, కానీ భారత నాయనకం చేయనట్లేదు. మాతకు ఇచ్చినటువంటి గుర్తింపు ఏ పార్టీ ఇయ్యది. మనం ఏది ఉన్నా కానీ ఏ కార్యక్రమం అయినా గిట్ట శ్రీకారం చుట్టాలంటే స్త్రీమూర్తితోటే మనం శ్రీకారం చుడతాం. అదేవిధంగా ప్రతి మహిళకు మంచి అవకాశం ఇచ్చి గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని మీరు అందరూ గుర్తెరగాలి.
అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ గ్రామంలో ఏ ఎన్నికలు వచ్చినా, గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా, మున్సిపల్ వచ్చినా, జిల్లా పరిషత్ వచ్చినా, లాస్టుకు మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ వచ్చినా మన అందరి ధ్యేయం, మన అందరి లక్ష్యం భారతీయ జనతా పార్టీ గెలిపిస్తారని చెప్పి మిమ్మల్ని అందరిని చూస్తే నాకు ఈ కన్నులకు సంబరంగా కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణలో రాబోయే పార్టీ ఏదై అంటే ఒక్కసారి ఈ ఆలూరు మహిళా సమ్మేళనం చూస్తే నిదర్శనం అనే విషయాన్ని మీరు అందరు గుర్తించాలి. సోదరులారా, సోదరిమణులను చూసి వాళ్ళు ఇచ్చే సమయాన్ని మనం అందరం ఉపయోగించుకొని రాబోయే సమస్యలపైన పోరాటం చేసి ఈ 2-3 రోజుల్లో మన భారతీయ జనతా పార్టీ ఒక కార్యక్రమం నిర్వర్తించేస్తుంది. ఆ కార్యక్రమం మనం పెద్ద ఎత్తున మన ఎంఆర్ఓ ఆఫీస్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన ఒక మెమరాండం తయారు చేసుకొని మనం ఒక మెమరాండం సమర్పించే కార్యక్రమం గిట భారతీయ జనతా పార్టీ అతి త్వరలోనే 3-4 రోజుల్లో ఒక కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. కావున సోదరిమణులారా, మీరు చాలాసేపు నుంచి వచ్చారు. అన్నగారికి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కువగా సమయం తీసుకోకుండా అతి తొందరగానే ముగిస్తున్నాం. బోలో భారత్ మాతాకి జై శ్రీరామ్, మాతరం మాతరం. ధన్యవాదాలు మన చేవెళ్ళ మండల్కు, ఆలూరు గ్రామ ప్రజలకు. ధన్యవాదాలు అన్నగారు. ఇప్పుడు మన రాష్ట్ర రథసారథి, మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆలూరి గ్రామ ప్రజలకు, మాతృమూర్తులతో పాటు ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులకు, నాయకురాలకు, పత్రికా విలేకరులకు, మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ చాలా సంతోషం. ఈరోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా పొద్దునే ఇంతమంది పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారంటే నిజంగా వారందరికీ కూడా నేను శీర్ష వహించి పాదాభినందనలు చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, నరేంద్ర మోదీ గారు ఇంతకుముందు వస్తుండే ఆడవాళ్ళని కొంతమంది మేము రైతు కూలీలు అక్కడ పనిచేస్తూ ఉన్నారు పత్తి తోటలో. మా అధ్యక్షుడు అడిగారు, అమ్మ నీకు 5 కిలో బియ్యం ఎవరు ఇస్తున్నారో తెలుసా అన్నారు. మీకు తెలుసా 5 కిలోల బియ్యం ఎవరు ఇస్తున్నారు? మీకు ఎవరు ఇస్తున్నామా? మోదీ. అది గుర్తుపెట్టుకోవాలి మనం, మోదీ ఇస్తున్నాడు. గ్యాస్ పథకంలో ఉజ్వల గ్యాస్ కింద ఇచ్చేది మోదీ గారు. ఉజ్వల ఇస్తున్నాం, అందరు గ్యాస్ అని చెప్పి చేతులు లేపారు కదా. అంతేకాకుండా మీకు ముద్రా లోన్ కింద ఎంతమంది ముద్రా లోన్ తీసుకొని వాళ్ళు కుటుంబ మషన్లు అవి చేశారు? ఇక్కడ చేతులు లేపండి. ముద్రా లోన్లు తీసుకున్నారుగా మీరు, తీసుకున్నారు కదా మీరు అందరూ. అగో అందరికీ రావు, అది కొంతమందికి ఉంటాయి. ముద్రా లోన్లు మీ అందరికి వచ్చినాయి. అదేవిధంగా మీరు ఒక మాట చెప్పండి, రేవంత్ రెడ్డి వచ్చే ముందు బంగారం తులం ఇస్తాను ఇచ్చాడా? బంగారం తులం ఇచ్చిండా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండా? రైతు బంధు ఇచ్చిండా? మరి ఏం వేస్తున్నామా? మన అందరం కూడా ఇవన్నీ ఆలోచించాలి. రేపు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, రేపు జడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్ వస్తాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ మోదీ గారిని గెలిపియండి. మీకు ఈరోజు మోదీ గారు మహిళలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత బహుశా ఈ ప్రపంచంలో ఏ ఒక దేశం కూడా ఇవ్వదు. ఎందుకంటే రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 30% రిజర్వేషన్లు మహిళలకే. మీలో ఎవరు ఎమ్మెల్యే అవుతారో మనకు తెలియదు, అటువంటి పరిస్థితి ఉన్నది. అంటే చదువుకున్న మహిళలతో పాటు పనిచేసే మహిళలు, మనం ఈ యొక్క దేశాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళు కూడా మహిళలే. కాబట్టి 33% రేపు చట్టసభల్లో మనందరూ కూడా రిజర్వేషన్ ఇచ్చింది నరేంద్ర మోదీ గారు. ఈ యొక్క ఎన్నికల్లో అది రాబోతుంది, చట్టంగా మారబోతుంది. అంతేకాకుండా సుకన్య సమృద్ధ యోజన కింద ఆడపిల్లలు పుడితే బేటీ బచావో బేటీ పడావో కింద బ్యాంకులో మీకు ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే మేజర్ అయ్యే వరకు ₹1,50,000 మీ పిల్లలకు వచ్చే, ఆడపిల్లకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. నేనేమంటున్నా, చాలా స్కీమ్స్ ఉన్నాయి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు చెప్పలే. అందుకనే ఇక్కడ ఉన్న కార్యకర్తని కోరుతా ఉన్నాను, నరేంద్ర మోదీ గారు తీసుకువచ్చినటువంటి ఒక స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియాలో ఒక 10 లక్షల నుంచి ₹1 కోటి దాకా మహిళలకు మాత్రమే.
మీరు ఏదైనా వ్యాపారాలు చేయదలుచుకుంటే కోలాటరల్ సెక్యూరిటీ అనే షూరిటీ లేకుండా బ్యాంక్ నుంచి అంత పైసలు ఆ రుణాన్ని మీకు ఇచ్చి దాంట్లో వడ్డీ తక్కువ ఉంటుంది, మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా కింద ఇది చాలామంది మహిళలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పదు. అదేవిధంగా రూపాయి ప్రతి నెల మనం కడితే దానికి 2 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఉంది. మరి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, 2014 ముందు మీ అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్ లేవు, కానీ ఇప్పుడు మీ అందరికి బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి కదా, అందరికి బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి కదా. మొన్న కరోనా సమయంలో మీ అకౌంట్లో 500 రూపాయలు పడ్డాయా లేదా? కరోనా సమయంలో, ఇప్పుడు కాదు, కరోనాలో పడ్డాయి. మోదీ గారు పడ్డాయి, అక్కడ మాకు డైరెక్ట్గా ఇచ్చారు. అదే కాంగ్రెస్ పార్టీ సమయంలో, అదే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సమయంలో దళారీలు తీసుకొని ఆ పైసలు తీసుకునేవారు, బ్యాంకులు రాకపోయేది. కాబట్టి బీద వాళ్లకు బ్యాంక్ అకౌంట్లు జనధన ప్రధానమంత్రి జన్ధన యోజన కింద ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంటు, మీకు రావాల్సినటువంటి ఒక లబ్ధి మొత్తం కూడా బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా వస్తుంది, మధ్యాహ్న దళారీలు లేరు. కాబట్టి మహిళలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు తీసుకొని మరి మన భారతదేశ రాష్ట్రపతిని కూడా ఒక షెడ్యూల్ తెగకు చెందినటువంటి ఒక మహిళని మనకు రాష్ట్రపతి చేశారు. రాష్ట్రపతి మనకి మహిళ ఉన్నది. మన దేశ ఆర్థిక మంత్రి ఈరోజు మహిళని చేశారు. ఇంతకుముందు రక్షణ మంత్రి కూడా చేశారు వారిని. కాబట్టి మహిళలకు ప్రాముఖ్యత నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. మహిళల ఒక జీవితంలో బాగుపడాలి, మహిళలు బాగుంటే దేశం బాగుంటుంది అనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు దాదాపు అనేకమైన పథకాలు మహిళలకు తీసుకొచ్చారు. మహిళలకు వారికి సాధారణత అంటే ఎంపవర్మెంట్ కోసము కూడా చాలా వరకు ఆర్థికంగా మీకు స్వేచ్ఛగా, మీరు స్వచ్ఛందమైనటువంటి ఆర్థిక ఒక శక్తిగా, ఒక వ్యక్తిగా పెరగాలనేటువంటి దీంట్లో కూడా నరేంద్ర మోదీ గారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా వారు ఇస్తున్నటువంటి ఒక ఏదైతే యోగదానం ఉందో అవి కూడా చాలా ఉన్నాయి. అందుకని ఇక చాలామంది వచ్చారు. ఇక చెప్తా ఉన్నాను, నేను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నిన్న శనివారం ఊళ్ళో చెప్తా ఉన్నారు మహిళలందరూ కూడా కలిసి, సార్ మాకు ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నారు, కానీ గతంలో ఫ్రీ లేనప్పుడు 4 సార్లు బస్సు వచ్చేది, ఇప్పుడు ఫ్రీ ఉంటే ఒకేసారి బస్సు వస్తుంది, మాకు కష్టమవుతుందని చెప్తా ఉన్నారు. మరి అది వాస్తవమా కాదా? మహిళలకు ఫ్రీగా బస్సు ఇస్తున్నారు, కానీ బస్సు పాతబడ బస్సు, పనికిరాని బస్సులు, అది కూడా సమయానికి రాని బస్సులు మీకు పెడతా ఉన్నారు. కాబట్టి మహిళలకు మొత్తం కూడా మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇక్కడ అందరు అక్క చెల్లెలు, తల్లి అందరూ మీ అందరిని అడుగుతా ఉన్నాను, మీరు గతంలో బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మీ యొక్క బతుకు జీవితాల్లో మార్పు చూడండి. మీరు 2 పార్టీని చూశారు. ఒక పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించి మన ఒక రాష్ట్రాన్ని మొత్తం కూడా వెనక్కి తీసుకుపోయింది. ఇంకో పార్టీ 19 నెలల్లోనే మన రాష్ట్రాన్ని మొత్తం కొట్టి మొత్తం నా దగ్గర డబ్బులు లేవని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుంచి మన తెలంగాణలో మన జీవితాలు బాగుపడాలంటే, మనం ముందుకు పోవాలంటే, తెలంగాణ అభివృద్ధి కావాలంటే, తెలంగాణ మహిళలకు సాధారణత వారికి ఒక శక్తి రావాలంటే, నారీ శక్తిగా వారు ఎదగాలంటే, ఆ ఎదిగేటటువంటి ఒక నారీ శక్తికి ఈరోజు చేయూత ఇస్తున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. కాబట్టి ఆ 2 పార్టీలను పక్క పెట్టి రాబోయేటటువంటి ఒక మీ స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి తెలంగాణని మనం మార్పు తీసుకువస్తాం. ఈ తెలంగాణలో మార్పు తీసుకువచ్చేది మహిళలు తీసుకువస్తారని చెప్పి తెలియజేస్తూ రేపు మహిళా శక్తిని కోరుతా ఉన్నాను. నరేంద్ర మోదీ గారికి చేతిని బలం చేస్తాం, నారీ శక్తిని మనం బలపరుస్తాం. ఆ నారీ శక్తితోనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అందరికీ కూడా ధన్యవాదాలు ముగిసిన. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. భజనగుండం వెంకటాయటి మల్లేష్ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని సన్మానిస్తారు. అలాగే బూత్ అధ్యక్షులు నవీల్ గారు,
రాష్ట్ర అధ్యక్షులు సన్మానం. అందులో వర్కౌట్ ట్రైన్ చెప్పాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత మా చివరిలో కాన్ఫరెన్స్ ఎన్నుకొని అందులో మా ఆలయ ప్రాంతంలో వచ్చినందుకు కూడా ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ అందరికీ థ్యాంక్ యూ అన్న. అలాగే అందరికీ భోజనాలు ఏర్పాటు చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరు భోజనాలు చేయాల్సిందే. మనవి భోజనాలు స్కూల్ గడ్డ పైన పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అయిపోయాక అందరికి రండి. ఎక్స్ప్రెస్ షాప్లో తప్పకుండా ఆపిస్తా. చేపిస్తా.